అయితే చాలా వరకు సక్సెస్ రేట్ 99% ఉంది. ఎలా అప్రోచ్ అయ్యారు మీరు జీవితారం కన్సల్టెన్సీ నేను ఎలా అంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో తిరుమల రెడ్డి బ్రో పోస్ట్ చేసిన వీడియోలు కానీ ఇంకా యూట్యూబ్లో అన్న చేసిన షార్ట్స్ నుంచి కానీ చూసి ఏంటంటే ఎవరైనా కంపేర్ చేసుకుంటారు కదా అన్న ఒక 4-5 కన్సల్టెన్సీ వేరే కన్సల్టెన్సీ కన్సల్ట్ అయిన తర్వాత ఇంకా మన కన్సల్టెన్సీతో మాట్లాడిన తర్వాత ప్రాసెసింగ్ ఫీ అయిపోయింది, ఇంకా వేరే వేరే ఫీజు అక్కడ చూసుకుంటే వేరే కన్సల్టెన్సీ చూసుకుంటే ఫీజు పరంగా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా మన దగ్గర అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకు ఫీజు అయిపోయింది. ఎంతవరకు మీకు ఫీ పే చేశారు? నేను టోటల్ అయితే 6 euros చేశాను. 6,000 euros 6 lakhs మన 6,000 euros మీ అకౌంట్ నుంచి యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేశారు. మా అకౌంట్ నుంచి చేశాను. సపరేట్ గా ప్రాసెసింగ్ చార్జెస్ ఏమైనా తీసుకున్నారు? ఏం తీసుకోలేదు. కన్సల్టెన్సీ కూడా నేను 0 రూపీస్ కూడా పే చేసింది. వేరే కన్సల్టెన్సీ ఎలా అంటే నేను వేరే కన్సల్టెన్సీ నుంచి బ్యాడ్ చెప్పడం కాదండి, వేరే విధంగా అనుకోకండి. వాస్తవానికి ఏంటంటే మన దగ్గర అడ్మిషన్ ఫీ అడిగారు వేరే కన్సల్టెన్సీ అప్రోచ్ అయితే 25,000 20,000 అట్లా. నాకు ఇక్కడ అడ్మిషన్ ఫీ లేదు, అపోజిషన్కి ఎలాంటి ఫీ లేదు, మళ్ళీ అందులోటి ఆఫ్టర్ వీసా వచ్చిన తర్వాత కూడా కొంత అమౌంట్ ఇవ్వాలి, అలాంటి ఫీ కూడా లేదు. మళ్ళీ ఫీ చూసుకుంటే కూడా అక్కడ అరౌండ్ 7 దాకా ఉన్నాయి, కొన్ని 7.5 లెక్క కూడా ఉన్నాయి. కానీ ఇంకా మనం కంపేరింగ్ చేసుకుని ఎవరైనా ఒక మాట ఇప్పుడు మనం ఒక వస్తువు కొనడానికి పోతే ఎక్కడైతే తక్కువ ఉందో చూసుకొని తీసుకుంటాం. కానీ మాకున్న ఆర్థిక పరిస్థితులలో అంత పెట్టలేక మన కన్సల్టెన్సీ ఏదైతే మంచి ఫీ ఆఫర్ చేస్తుందో దీన్ని మనకు నచ్చడం, ఇంట్లో డిస్కస్ చేస్తే కూడా ఓకే చెప్పారు. ఆ తర్వాత అఫీషియల్గా అన్నప్పుడు 6 lakhs లో మీకు యూనివర్సిటీ ఫీజు అయినా కానీ, అటెస్టేషన్ అయినా కానీ, ఎవ్రీథింగ్ 6 lakhs అయినా కానీ, వీసా అప్లికేషన్ అయినా కానీ, కొరియర్స్ అయినా కానీ, ఏదైనా కానీ యూనివర్సిటీ ఫీ మొత్తం కలిపి 6 lakhs లో మీకు కంప్లీట్ అవ్వడం జరిగింది. నేను నా చేతి నుంచి రూపాయి కూడా ఏది కూడా ఇవ్వలేదు. మీరు కూడా ఫస్ట్ చెప్పారు ఇలాంటివి చార్జెస్ మన దగ్గర ప్రాసెసింగ్ చార్జెస్ ఏమి ఉండవు. అసలు ఏదైనా ఉంటే యూనివర్సిటీ ఫీలోనే అయిపోతుంది మొత్తం అంతా. డే ఫస్ట్ లో మీరు ఏమైతే చెప్పారో లాస్ట్ వరకు కూడా నాకు అదే జరిగింది. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీ, చెప్పాలంటే అందరూ హ్యాపీ ఉన్నారు. ఇంటి దగ్గర అనేవాళ్ళు కానీ, ఫ్యామిలీ కానీ, అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా నెక్స్ట్ ఎవరైనా మన అప్రోచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తే మీరు ఇప్పుడు చెప్తున్నాం కదా సార్, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇచ్చాను. ఇంకా ఏదన్నా కానీ మా వల్ల ఎవరైనా మమ్మల్ని చూసి ఇంకా ఎమ్మటే అయితే కాదు కానీ కొద్దిగా వెళ్ళి మనం కొంచెం సెట్ అయిన తర్వాత వేరే వాళ్ళు కూడా రావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా మనకి అంత దృష్టిగా తీసుకొస్తా అని చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రస్ట్ చేసి వెయిట్ చేసి ఇప్పటి వరకు పేషెన్స్ లో ఉంది వెయిట్ చేసినందుకు. ఫైనల్ గా మీకైతే అమెరికన్ యూనివర్సిటీ సైప్రస్ అయితే రావడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ జిఎస్ఆర్ఎం టీమ్.